మహాకుంభమేళా హిందువుల దృక్కోణంలో ముఖ్యమైంది. వివిధ ఆకారాలకు చెందిన ఋషులు, సాధువులు కనిపిస్తారు. ఈ సాధువులలో కుంభమేళా స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగసాధువులు చాలా ప్రత్యేకం. నాగసాధువులు హిందూ మతంలోని సాధువులకు చెందినవారు. తపస్సుకు వీళ్ళు చాలా ప్రసిద్ధి. నగ్నంగా జీవిస్తారు. యుద్ధ కళలో ప్రవీణులు. అలాగే వేర్వేరు ఆకారాలతో సంబంధం కలిగి ఉంటారు. నాగసాధువులు భారతదేశ సనాతన సంప్రదాయానికి చెందిన సన్యాసులు. కఠినమైన తపస్సు చేస్తారు. పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనతో జీవిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా నాగసాధువులకు ప్రత్యేక ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, సాధువులు, ఋషులు, నాగసాధువులు కూడా మహాకుంభమేళా సమయంలో చేసే స్నానం కోసం ఆసక్తిగా చూస్తారు. నాగసాధువులు సమాజానికి దూరంగా ధ్యానంలో తమ జీవితాన్ని గడుపుతారు. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. వీరు శివభక్తులు. వీరికి కుంభమేళా చాలా ప్రత్యేకం. సామాజిక బంధాలను బలోపేతం చేస్తారు. సంప్రదాయం, జ్ఞానం, సాధనను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద చేసే రాజస్నానానికి చాలా ప్రాముఖ్యత. ఈ స్నానం ఆత్మను శుద్ధి చేయడానికి, మోక్షాన్ని పొందడానికి మాధ్యమంగా చెప్తారు. ప్రత్యేక సందర్భాల్లో నాగసాధువులు స్నానం చేయడం ద్వారా తపస్సు, సాధనను తీవ్రతరం చేసుకుంటారు. వీళ్ళు ధోతి లేదా లంగోటీలు ధరించరు. ఎక్కువగా నగ్నంగానే ఉంటారు. వీరు ఆకాశాన్ని తన దుస్తులుగా భావిస్తారు. యుద్ధ కళలో ప్రవీణులు. కత్తి, త్రిశూలం ఇలాంటి ఆయుధాలను ఉపయోగించగలడం వీళ్ళకు వచ్చు. చల్లని నీటితో స్నానం చేస్తారు. ఆహారాన్ని భుజించరు. కఠినమైన తపస్సు చేస్తారు. గొప్ప శివభక్తులు. వీరు జునా అఖారా, నిరంజని అఖారా, వివిధమైన అఖారాలతో సంబంధం కలిగి ఉంటారు. జీవితం వీళ్ళకి చాలా సరళమైంది. మితంగా ఆహారాన్ని తింటారు. యోగా, ధ్యానమే చేస్తారు. వీళ్ళసలు ఎక్కడ ఉంటారో కుంభమేళా తర్వాత కనిపించరు. సాధారణంగా అడవులు లేదా పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు.